ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం తరపున ఉదయం అమ్మవారికి తొలి బోనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇక తెలంగాణ సాంప్రదాయాలకు సాంస్కృతి ఆచారాలకు ఆషాఢ మాస బోనాలు ఒక ప్రతీక. బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఉజ్జయిని మహంకాళికి ప్రభుత్వం తరపున తొలి బోనం మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. అలాగే పలువురు నాయకులు అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బోనాలు సమర్పించేందుకు వచ్చిన వేలాది మంది భక్తులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో దేవస్థాన అధికారులు సాధారణ భక్తుల కోసం 3 క్యూ లైన్లు, బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తుల కోసం 2 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్తుతో పాటుగా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఇక తెలంగాణ సాంప్రదాయాలకు సంస్కృతి ఆషాఢ మాస బోనాలు ఒక ప్రతీక. బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఉజ్జయిని మహంకాళికి ప్రభుత్వం తరపున తొలి బోనం మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. అలాగే పలువురు నాయకులు అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలు సమర్పించేందుకు వచ్చిన వేలాది మంది భక్తులు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర నుంచి మా ప్రతినిధి హరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, ఉదయం 4 గంటల నుంచి కూడా ప్రారంభమైన ఈ బోనాల సమర్పణకు సంబంధించి కూడా ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక వేలాదిగా మంది భక్తులంతా కూడా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దర్శనాని కోసం వస్తూ ఉన్నారు. ఒకవైపు బోనాల సమర్పణతో కావచ్చు, అలా మరోవైపు ఘటాల ఊరేగింపు సందడి కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా ఏదైతే మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక ఇతర నేతలకు సంబంధించి కావచ్చు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ కావచ్చు, బీజేపీ నుంచి బండి సంజయ్, అలాగే విఎస్తో పాటుగా పలువురు నేతలంతా కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక సినీ తారాలకు సంబంధించి కూడా అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా మొదటి ఉదయం ఏదైతే క్యూ లైన్లో సందడి ఉందో అదే సందడి కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ఈసారి అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి కూడా అత్యధికంగా భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించినందుకు ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ఉదయం నుంచి కూడా ఇదే కోలాహలం కొనసాగుతున్న పరిస్థితి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలంతా కూడా డప్పు చప్పులు అలాగే బోనాల ఊరేంపుతో మారుమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు శివసత్తులకు సంబంధించి కూడా ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. ఆ సమయాల్లో శివసత్తులకు సంబంధించి కూడా వారి బోనాలను సమర్పించేందుకు ప్రత్యేక విఐపి క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మొత్తంగా ఈ ఏడాదికి సంబంధించి బోనాల జాతర ఉత్సాహంగా కోలాహలంగా మారిందని చెప్పొచ్చు. ఇక ఘటాల ఊరేంపు ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఇక రాత్రి పలహారం బండ్లు అలాగే ఘటాలు అలాగే రేపు సంబంధించి కూడా పలహారం బండ్ల ఊరేగింపు ఉండబోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మొత్తంగా జోగినీలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా వారికి మధ్యాహ్నం తర్వాత వారికి అవకాశం కల్పించారు. జోగినీలకు సంబంధించి కూడా వారు బోనాలను సమర్పించుకునేందుకు వారికి ప్రత్యేకంగా విఐపి గ్యాలరీని ఆ సమయాల్లో కూడా వారికి కేటాయించారు. వారు కూడా అమ్మవారికి బోనాలు సమర్పించుకునేందుకు ఆలయ పరిసర ప్రాంతాల్లోకి వస్తున్న సందడి కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ కూడా ఏదైతే జోగి నెలకు సంబంధించిన బోనాల సమర్పణకు వస్తున్న విజువల్స్ కూడా చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా ఈసారికి సంబంధించి కూడా బోనాల సందడి కొనసాగుతుంది. బోనాల సందడి కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇక ఉదయం నుంచి కూడా ఇదే కోలాహలం మొదలవుతున్నది. ఇక 6 క్యూ లైన్లను ఏర్పాటు చేసినప్పటికీ కూడా భక్తుల తాకిడి పెరిగిన పరిస్థితి ఉంది. ఒకవైపు సాధారణ భక్తులు కావచ్చు, మరోవైపు బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులు కావచ్చు. ఉదయం నుంచి కూడా దాదాపుగా 5 గంటల నుంచి 6 గంటల వరకు క్యూ లైన్లో వేచి ఉండే పరిస్థితి. ఇక మొత్తంగా ఇప్పటి వరకు అయితే 2 లక్షలకు పైగా ఏదైతే 1,50,000కు పైగా కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక మరికొంతమంది ఈసారి ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? ఈసారి ఏర్పాటు ఏమున్నాయి, శివసత్తులను ఎప్పటికీ ఏడిపించే ప్రభుత్వం వస్తుంది తప్ప వేరేం లేదు. గత సంవత్సరంలో బీఆర్ఎస్ ఉంటే చాలా మంచిగా ఉండే, మాకు అన్ని అనుకున్నట్టు టైమింగ్ అనేది ఉండబోయేది. ఇప్పుడు వచ్చిన తర్వాత అమ్మవారికి బోనం తెచ్చారని టైమింగ్ పెడతా ఉన్నాయి. ఎవరికి పుట్టిన టైమింగ్ పక్క రాష్ట్రాలు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకోవాలి. సీఎం కొంచెమైనా శివసత్తుల్ని పట్టించుకోరు, ఎవరు పట్టించుకోడు. కొంతమందికి జాబ్ అని ఇచ్చిండో మురిపించిన అంతే చేసిన, ఇంకేం చేసిన ఆయన చేసేది. ప్రత్యేకంగా మీకు సమయాన్ని కేటాయించారు, మీకే ఒక విఐపి గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఏమి ఇబ్బంది కలిగింది? ఏమి లేదు, ఏమి ఇచ్చిండు. శివసత్తులకు బాధలు తెలుసుకోమని చెప్ప ముందు సీఎం గారికి. సీఎం వచ్చేటప్పుడు మేడారంలో పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ కంకణ నేను కట్టాను, మా బాధలు ఏంటో తెలుసుకోమని చెప్పండి సీఎం గారికి ముందు. రైట్ విఐపి గ్యాలరీలకు సంబంధించి కూడా శివసత్తులకు కల్పించినా కూడా వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఈ సాయంత్రం నుంచి కూడా ఈ సందడి పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఘటాల ఊరేగింపు ఉంటుంది, పలహారం బండ్ల ఊరేగింపు ఉంటుంది.
ఉంది. ఇక ఏదైతే పూతరాజుల విన్యాసాలకు సంబంధించి కావచ్చు సాయంత్రం నుంచి మొదలవుతావు కాబట్టి మొత్తంగా మరికొంత సమయంలో కూడా సికింద్రాబాద్ పరిసర ప్రాంతం అలాగే ఆలయం అంతా కూడా ఒక సందడిగా నెలకొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు ఉదయం స్వర్ణత అనే అవివాహిత రేపు రంగం కార్యక్రమం ఉంటుంది. రంగం కార్యక్రమం తర్వాత భవిష్యవాణి వినిపిస్తారు. రేపు కూడా ఇదే సందడి సికింద్రాబాద్ ఆలయం కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తాయి. 2 రోజుల పాటు సంబంధించి కూడా ఈ బోనాల జాతర కొనసాగనున్నది కాబట్టి మొత్తంగా అన్ని శాఖల సమన్వయంతో కూడా ప్రశాంతంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర కొనసాగుతుందని చెప్పొచ్చు. మనీషా. రైట్ థ్యాంక్ యూ హరీష్. చాలా కొంచెం మనోవేదనతో వచ్చే శివశక్తులను బాధ పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించండి. అలాంటి టైం మీదనే వచ్చామమ్మా. 1 to 3, 1 to 4 అని అన్నారు. 1 o'clockకి విఐపీలు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మీరు ఇప్పుడు రావద్దు అన్నారు. సరే రాలేదు. ఇప్పుడు కూడా ఇలా చేస్తే 15-20 కిలోలండి. 15-20 కిలోలు కావాలంటే మీరు తీసుకొని ఎత్తుకొని చూడండి. 15-20 కిలోల బరువు అండి ఇది. మేము ఈ బరువుని అమ్మ మీద పురిటి నొప్పులు ఎట్లా పోతాయో, అమ్మని చూస్తే బిడ్డకు పురిటి నొప్పులు ఎలాగైతే పోతాయో అలా అమ్మకి బోనం ఎక్కిస్తే మా బాధ, మేము ఎత్తుకున్న కష్టాన్ని మర్చిపోతాం. అట్లా అని అమ్మవారికి పట్టడు అన్నం భంగం కాకుండా తేవాలని ఆశిస్తున్నాం. దయచేసి ఇట్లాంటి చర్యలు ఎప్పుడూ చేయకండి. మేము ఇంతగా శివశక్తులను సపోర్ట్ చేస్తున్నాము. ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు? ఎందుకు నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా మా శివశక్తులు ఎవరు మాకు సపోర్ట్ చేస్తే వాళ్ళతోనే ఉంటాం. మేము మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, మేము శాశ్వతంగా బ్రతికున్నంత వరకు, ఊపిరి ప్రాణంలో ఊపిరి ఉన్నంత వరకు మేము అమ్మవారి సేవ చేసేవాళ్ళము. నేను చాలా ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారిని చూశాను, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో చేశాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా చేశాను, ఇప్పుడు చేశాను. చిన్న చిన్న ఇబ్బందులకే అదుకున్నాం కానీ ఇన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి నమ్మించి ఇలా చేయడం అసలు చాలా గొప్పగా ఏర్పాటు చేస్తామని చెప్తుంది. గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉంది అసలు? గ్రౌండ్ లెవెల్లో మీరే చూసి చేస్తే బాగుంటుంది. గ్రౌండ్ లెవెల్ మేము చెయ్యము. నేను పదే చెప్తున్నాను, ఒక కమిటీ వేయండి, బోనాల ఉత్సవ కమిటీ వేయండి. నేను ఒకటే అంటున్నాను, ఇప్పుడు అంటున్నాను, ఖచ్చితంగా ప్రభుత్వంలో ప్రభువులు మా ఆదేశాలు మావి కూడా కొన్ని సలహాలు సూచనలు తీసుకొని ఉత్సవాలు చేస్తే బాగుంటుంది. ఎవరండి బోనాలు చేస్తారు ఇక్కడ భగవంతుని తెచ్చిపెట్టింది ఎవరు? అమ్మవారు భవిష్యవాణి రంగం చెప్పేది ఎవరండి? అమ్మవారు జోగినీలు మాతంగిలు, మాతోనే కదా పండుగ. మమ్మల్ని కూడా ఇలా చేస్తే ఇంకెక్కడ పోతుంది రాజ్యం? ఈ కరువు కాటకాలు, ఈ వర్షాలు రాకపోవడాలు ఇవన్నీ ఉట్టిగానే జరుగుతున్నాయి అనుకుంటున్నారా? జోగిని మాతాంగులని, రాజజోగినిలని అవమానిస్తే ప్రభుత్వాలు ఏమైనా మీకు కూడా తెలుసు. ఇప్పటికి కూడా మేము అంటున్నాం, మమ్మల్ని ఎవరు ఆదరిస్తారో ఆ ప్రభుత్వమే నిలబడాలని కోరుకుంటున్నాను. అది ఎవరైనా సరే, ఏ ప్రభుత్వమైనా, గతంలో అయినా ఇదైనా మాకు. ఎందుకంటే మరి మా గుళ్ళల్లో కూడా, ఈ గుడిలో ఒకరినన్నా మా శివశక్తులను బోర్డు మెంబర్ని పెడితే వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకుపోయేవారేమో. ఎవరినన్నా ఒకరిని బోర్డు వేయొచ్చు కష్టతో వస్తున్నాం కానీ చాలా కొంచెం మనోవేదనతో వచ్చే శివశక్తులను బాధ పెట్టడం
రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్ గ్రీన్ సిటీలో చిట్టీల పేరుతో భారీ మోసం జరిగింది అంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. ఐఎంఆర్ మిల్టర్స్ రీసెర్చ్ పేరుతో నిధులు నిర్వహిస్తూ అధిక లాభాలు వస్తాయని నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసి ఇప్పుడు డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకుంటున్నారంటూ పానగంటి అశోక్ పై ఆరోపణలు చేస్తున్నారు. కొందరు తమ పింఛన్ డబ్బును కూడా అశోక్ వద్ద చిట్టీలో జమ చేశామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 20 లక్షల రూపాయలు తమకు రావాల్సి ఉందని కొందరు చెబుతుండగా మొత్తం బాధితులందరూ కలిపి దాదాపు 6 కోట్ల రూపాయల మేర మోసపోయామని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, తమ కష్టార్జిత సొమ్ము తిరిగి ఇప్పించాలంటూ బాధితులు అధికారులను కోరుతున్నారు. నుంచి నాకు 15 సంవత్సరాల నుంచి చిట్టీలు వేస్తున్నాయి ఆయన దగ్గర, కానీ అవి లేపినా ఇచ్చిండు అయిపోయింది. ఇప్పుడు 2024 నుంచి 6 లక్షలది 3 చిట్టీలు వేసిన సార్ మా చెల్లెలు పెళ్లి కోసం అని. మే నెలలో 2 చిట్టి అయిపోయింది, ఇంకో చిట్టి నడుస్తుంది సార్. ఆ రోజు నోటీస్ వచ్చినా కూడా నాతోటి మాట్లాడిండు, నీ డబ్బులు నీకు ఇస్తా సంగీత, చిట్టి బుక్ తీసుకొని ఒక బ్యాగ్ తీసుకొని రా అంటే నేను ఇంటికాడికి వచ్చిన సార్. అప్పుడు ఆయన లేడు, ఆయన స్లిప్పర్ వచ్చి నాకు రమ్మన్నాడు. నాకు డబ్బులు ఇస్తా అన్నాడు, నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది. అంటే నేను వచ్చినా అంటే నువ్వు ఎవరికి చెప్పి కట్టినావు చిట్టి నా అమ్మదని అన్నది. నేను 4 గంటల వరకు ఈయన్ని 6 గంటల వరకు కూర్చుంటే అందరికి నోటీస్ వచ్చిన వాళ్ళు గ్యాంగ్ వచ్చాడు సార్. ఆ రోజు పైసలు మొత్తం 12 లక్షలు ఇస్తా అని పిలిచి అమ్మ ఈ పైసలు నాకు నేను మా చెల్లెకుంటే పే చేద్దామని అనుకుంటున్నా సార్. చాలా మోసం చేసిండు సార్ నా పిల్లలు. ఆయనకు నా గురించి మేము ఇద్దరు ఆఫీస్లో పని చేసుకోవాలి. పక్కన రొట్టెలు అమ్ముతా, పొద్దున 3 గంటల నుంచి లేచి నేను కష్టం చేసుకుంటా. దయచేసి చెప్తున్నా, నా పిల్లగాడు ఇప్పుడు చదువుకొని కాగం అయ్యిండు. నేను ఆయనకి అప్పు ఇవ్వలే, ఏమి ఇవ్వలే, చిట్టి డబ్బులే కట్టిన. అన్న నిన్ను మోసం చేసిన వాళ్ళకు మోసం చేయి, కానీ నాకు నా పిల్లలకు మాత్రం అన్యాయం చేయక అశోక్ అన్న నీకు దండం పెట్టి చెప్తున్నా. వింటున్నావా? నీకు 2 పిల్లలు ఉన్నారు, మా అవసరం మా కలకల నీకు ముడుతుంది సార్. మేము ఎవ్వరం కూడా ఆయనకు అప్పు ఇవ్వలే, మేము చిట్టి డబ్బులే ఇచ్చినాం. మా చిట్టి డబ్బులు మాకు కట్టమని లెక్క చేసి ఆయనకు ప్రతి నెల బ్యాంకులో ఏమంటారు అకౌంట్లో పంపించిన. ఆ అకౌంట్ మా దగ్గర ఎన్ని డబ్బులు కట్టినా అవన్నీ ఉన్నాయి. మా పైసలు మాకు ఇవ్వమని చెప్పండి సార్. మాకు 5 లక్షలు లాస్ట్ చిట్టు సార్, 5 లక్షలు. నేను మా ఆయన చనిపోయిన కాడ నుంచి వేసిన సార్, దాదాపు 15 ఏళ్ళు మా ఆయన చనిపోయిన కరోనాలో. అప్పటి నుంచి వేసినాం, 50,000 చిట్టి కాడ నుంచి వేసినాం ఆయన దగ్గర. పక్కన రొట్టెలు అమ్ముతా, పొద్దున తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ మరొక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. పశ్చిమ విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ రాజస్థాన్ ప్రాంతంలో ఉంది. దీని ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు. అయితే నైరుతి రుతుపవనాల ద్రోణి ప్రభావం వల్ల రాబోయే 3 రోజుల పాటు 2 రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా స్పష్టం చేసింది. గుంటూరులో రేషన్ ఆక్రమణలపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతుంది. రేషన్ మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు అన్ని రేషన్ దుకాణాల్లో నెల రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లుగా గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. రేషన్ సరఫరా చేసే అనిల్కి సంబంధించిన రేషన్ షాపులపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. రైతు బజార్లు, రైస్ మిల్లుల అవుట్లెట్లలో తక్కువ ధరలను సన్న, స్టీమ్ బియ్యం కొనుగోలు చేయవచ్చని తెలిపారు. కూడా వాళ్ళ షాపుల మీద అనేక సార్లు కంప్లైంట్ ఇవ్వడం కానివ్వండి, మూసేయడం కానివ్వండి, వాళ్ళ షాపుల్ని వాళ్ళని సస్పెండ్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఇక్కడ ఎక్కడా కూడా మనం ఒకళ్ళకే ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో చేసే పరిస్థితి ఉండదు. కాబట్టే వాళ్ళ పేర్లు కూడా మేము చాలా ధైర్యంగా ఈరోజు చెప్పడం జరిగింది. ఉత్తుత్తి ఆరోపణలు కూడా కాదు ఇవి. అనేక సార్లు వాళ్ళ మీద ఎలిగేషన్స్ వచ్చాయి కాబట్టి ఇప్పటికీ అవే నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటు అధికారులు కూడా దాని మీద సీరియస్ గానే ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకు సీను అనే ఒక వ్యక్తి, అనిల్ అనే ఒక వ్యక్తి, ఇలాగే 2-3 పేర్లను ప్రస్తావించడం జరిగింది. వారి మీద యాక్షన్ తీసుకుంటాము. అయితే ఇక్కడ మనకి ఇబ్బందికరమైన విషయం ఏంటి అని అంటే వీళ్ళు స్వయంగా వాళ్ళ పేర్ల మీద రన్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఒక షాపు అనిల్ అనే పేరు మీద ఉంటే
అతన్ని బుక్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇక ఇతను ఒక క్వార్టరీగా ఒక 4-5 షాపులు ఇతను చేసే ఒక పరిస్థితి కనపడుతున్నప్పుడు ఆ షాపులు వాళ్ళు ఇబ్బంది పడడం, బుక్ చేయడం. కాబట్టి అయినప్పటికీ కూడా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డి సమస్యలపై సమరం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎర్రమంజిల్ డివిజన్లోని రామకృష్ణ నగర్లో విస్తృతంగా పర్యటించి స్థానికుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. కాలనీ వాసులు వీధి దీపాలు సరిగా వెలగకపోవడం, డ్రైనేజ్ వ్యవస్థ అధ్వాన్నంగా ఉండడం, క్యాచ్ పీట్లను సకాలంలో శుభ్రం చేయకపోవడం, దోమల బెడద తీవ్రంగా ఉండడం వంటి సమస్యలను ఎంజీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇక ప్రజల సమస్యలపై వెంటనే స్పందించిన మన్నే గోవర్ధన్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి ఆయా సమస్యలను అత్యవసర ప్రాతిపాదికన పరిష్కరించేలాగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా త్వరితగిన పరిష్కరించాలంటూ ఆయన అధికారులను కోరారు. ఇంకా టైం ఉంది, అది 50 ఏళ్ళు అయితే ఏ గ్రూపులలో ఉండదు. మరి ఎట్లా బతకాలా 50 ఏళ్ళు అయినాక? మనకు ఒక లోను లేదు. ఇప్పుడు అది సిస్టమ్ 50 సంవత్సరాలు కదా పని చేసుకొని బతుకుదామంటే అట్లా ఉండదు. మరి ఇక ఎట్లా బతుకుతాం? ఇట్లా కాలు చేతులు ఇరిగిపోయి రేవంత్ రెడ్డి 2500 ఇస్తానేగా. 2500 అదే చెప్తున్నా. ఓన్లీ ఫ్రీ బస్ తప్ప ఏది చేయలేడు. అది కూడా ఫ్రీ బస్ కూడా కొట్టుకుంటే కదా రోజు ఇంట్లో మరి కొట్లాడుకుంటారు బస్సులలో ఫ్రీ అని చెప్పి ఎవరు అవసరం లేకుండా బస్ ఎక్కుతారు. ఆలేరు ప్రజల చిరకాల కోరికైన రెవెన్యూ డివిజన్ వెంటనే ప్రకటించాలని అఖిలపక్ష పోరాట కమిటీ డిమాండ్ చేసింది. డీలిమిటేషన్ సంబంధం లేకుండా ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని నేతలు కోరారు. ఇక ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య రెవెన్యూ డివిజన్ కోసం విచిత్ర పొత్తు పెట్టుకున్నారంటూ అనడం సరైంది కాదు అని, ప్రజల పార్టీల ఆకాంక్ష మాత్రమేనంటూ వారు కోరారు. స్వాగతిస్తున్నాము. నిన్న స్థానిక గెస్ట్ హౌస్ వద్ద ఎమ్మెల్యే గారు మా అఖిలపక్ష కమిటీ సభ్యులతో ఈ డివిజన్ విషయం చర్చించడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో 11 రెవెన్యూ డివిజన్లు కొత్తగా అమలు చేయాలని చెప్పి ఆలోచన ఉంది. అందులో ఆలేరు కూడా ఖచ్చితంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఏమన్నాడంటే, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన డీలిమిటేషన్ తర్వాత అమలయ్యే విధంగా ఉందని చెప్పి మాతో అనడం జరిగింది. ఆ విషయాన్ని మేము వ్యతిరేకించాము. మీరు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన ప్రకారం మీరు రెవెన్యూ డివిజన్ వెంటనే అమలయ్యేందుకు కృషి చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. దాని మీద మళ్ళీ ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే ప్రభుత్వంలో ఏర్పడ్డటువంటి గ్రామ స్థాయి నుండి, గ్రామ పంచాయతీల నుండి మొదలుకొని మండలాలు, జిల్లాలు, డివిజన్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో ఆయా ప్రజలు మా మండలంలో మా గ్రామాలను కలపొద్దు, ఒక కొత్త మండలంలో మా గ్రామాలను కలపొద్దు, లేదు ఇంకొక డివిజన్లో మా గ్రామాన్ని కలపొద్దు, మేము ఫలానా రెవెన్యూ డివిజన్లోనే ఉంటాము, ఫలాని మండలంలోనే ఉంటాము అని ప్రజల నుండి విపరీతమైనటువంటి నిరసనలు, వ్యతిరేకత వచ్చినప్పటికీ ఆ ప్రజల నోర్లు మోయించి కొత్త మండలాలు ఏర్పడ్డాయి, గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి, ప్రజలకు అనేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని డీలిమిటేషన్లో ఏ మండలం ఎటుపోతుంది, ఏ గ్రామం ఎటుపోతుంది అని చెప్పడం అనేది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై, డయాలసిస్ సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అక్టోబర్ 30 లోపు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించాలని చైర్మన్ భాస్కర్ డిమాండ్ చేశారు. గడువులోగా ఆసుపత్రిని ప్రారంభించకపోతే నవంబర్ 1 నుంచి ఆసుపత్రి వద్దే టెంట్ వేసుకుని నిరవధిక దీక్ష చేపడతామని హెచ్చరించారు. కలుస్తాను మేడం, ఒక వారం 10 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. 5% కాడ మనం తారతమ్యం చేస్తున్నాం. అది నా వంతు ఎలాంటి సహాయకాలు కావాలో మీరు ఫోన్ చేయండి మేడం. ఈరోజు వైద్యం మీద పనిచేయాలని చెప్పి ఈరోజు చండూరు, మునుగోడు, అలాగే మన చౌటుప్పలు 100 బెడ్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ 95% పనులన్నీ కంప్లీట్ అయిపోయింది. కాంట్రాక్టర్ కూడా మాట్లాడాను. ఇంకా వాళ్ళకు దగ్గర వాళ్ళ బిల్స్ రాక వాళ్ళకి 20% బిల్స్ పెండింగ్ ఉన్నాయి. వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి. పని కూడా అంతా కంప్లీట్ చేసిండు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ ఉన్న ప్రజలదే తప్పంతా ఎవరిదంటే ప్రజలది, ఇక్కడ లోకల్ ప్రజాప్రతినిధులది, మా కౌన్సిలర్లది కానీ మా చుట్టుపక్కల ఉన్న సర్పంచులు మీరందరూ ముందుకొచ్చి ఈ పని తొందరగా కంప్లీట్ చేసి వాళ్ళ బిల్స్ కూడా మనమే ఇప్పించాలి. వాళ్ళ బిల్ రాలేదు, కాంట్రాక్టర్ పని చేయట్లేదు అంటే అందరం కలిసి వెళ్దాం. ఎక్కడైతే ఆఫీస్ ఉందో వీళ్ళు హైదరాబాద్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ బిల్స్ రిలీజ్ చేయడం కోసం నా వంతు సహకారం నేను అందిస్తాను. దాంతోపాటు అందరు ప్రజాప్రతినిధులు, చుట్టుపక్కల ఉన్న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు
అందరూ కలిసి మనం వెళ్ళి తొందరగా 100 బెడ్ హాస్పిటల్ కంప్లీట్ చేసుకుంటే ప్రతిరోజు హైదరాబాద్కి ఎంతో మంది ప్రజలందరూ రకరకాల వ్యాధులతో హైదరాబాద్కి పోయి వాళ్ళ దగ్గర డబ్బులు లేకున్నా కానీ పుస్తమెట్లు కుదబెట్టుకొని భూములు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని చూపించుకుంటారు. ఇవంతా ఎవరి వల్ల? మన వల్ల. ఇదే 2 సంవత్సరాల క్రితం ఈ హాస్పిటల్ కంప్లీట్ అయ్యి ఉంటే ఈరోజు వాళ్ళు మెరుగైన వైద్యం ఇక్కడే అందేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్ట్కే కావాలి హైదరాబాద్కి పోయి రావడానికి. అలాగే ఇక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ కూడా, ఇక్కడ మంచి స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు కూడా మంచిగా స్పందిస్తున్నారు. అదే పనిగా కిడ్నీ పేషెంట్స్కి డయాలసిస్ కూడా డైలీ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూర్లో ఆందోళన మైసమ్మ 21వ వార్షికోత్సవ బోనాల మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇక వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ప్రభుత్వం తరపున ఆలయ అధికారి సాల్వాది మోహన్ బాబు, చైర్మన్ కంచర్ల అస్పిన్ రెడ్డి బోనం సమర్పించారు. ఇక సాయంత్రం మల్కాపూర్ గ్రామంలో అమ్మవారి రథోత్సవం కార్యక్రమం జరుగుతుందని ఆలయ అధికారి మోహన్ బాబు తెలిపారు. ఈ రోజు సాయంత్రం వరకు సుమారు 50,000 మంది అమ్మవారిని దర్శనం చేసుకుంటారని తెలిపారు. శ్రీ ఆందోళన మైసమ్మ దేవస్థానం, తండు మల్కాపురం గ్రామం, చౌటుప్పల్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇప్పుడు ఈరోజు 21వ అమ్మవారి బోనాలోత్సవం నిర్వహించుకుంటున్నాము. ఇవి 3 రోజుల పాటు జరుగుతాయి. ఇవి ఈ నెల 1వ తారీఖు ప్రారంభమై, అనగా ఆగస్టు 1కి ప్రారంభమై ఆగస్టు 3తో పరిసమాప్తం అవుతాయి. 2వ రోజు అనగా ఈ రోజు భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. మార్నింగ్ ఉదయం 5 గంటల నుంచే భక్తులు బోనాలు సమర్పించడం ప్రారంభించారు. ఇంతకు ముందే సర్కార్ బోనం అని చెప్పేసి ఈవో గారు, చైర్మన్ గారు కూడా అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది. సుమారుగా ఈ రోజు 40,000 మంది నుంచి 50,000 మంది వస్తారని చెప్పి అంచనా వేయడం జరిగింది. వారికి తగినట్టుగానే తాగునీటి వసతులు కానీ, పార్కింగ్ సౌకర్యం కానీ, మరుగుదొడ్లు కానీ, ఇతర అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 3 రోజుల పాటు కూడా విజయ్ అని చెప్పేసి భక్తుల సహకారంతో 3 రోజులు కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా వచ్చినటువంటి అందరు భక్తులు కూడా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి అమ్మవారు ఊరేగింపుగా మల్కాపురం గ్రామంలో వెయిట్ చేస్తారు. ఆటపాటలతో కూడా ఈ యొక్క కార్యక్రమం జరగడం జరుగుతూ ఉంది. వచ్చినటువంటి భక్తులందరికీ, అదేవిధంగా చూసేటువంటి భక్తులందరికీ కూడా బోనాలోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హన్మకొండ జిల్లా కృష్ణా కాలనీలో దారుణ కుటుంబ విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన సంచలనం రేపుతుంది. అత్యంత కిరాతకంగా భార్య చేతులు, కాళ్లు కట్టేసి ఆమె తప్పించుకోవడానికి వీలు లేకుండా చేసి కిరాతకంగా గొంతు కోసి భర్తను హత్య చేశాడు. తల్లి చనిపోవడంతో 2 చిన్నారులు అనాథులుగా మారారు. ఈ ఘటనపై కేయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాల కారణంగానే భార్యను అతి కిరాతకంగా భర్త హత్య చేశాడంటున్న కేయూసీఐ రవి ఇంకేం చేసిండు? అవునా? మరి మమ్మీ ఏడ్చిందా? అవునా బేట? నువ్వు చూసినావా? నువ్వు కూడా వంగి చూసినావా బేట? ఏంటిది నీ పేరు? నీ పేరేంటిది? నీ పేరు చెప్పవా? ఎవరు బేట? ఎట్లా? ఇంకా దేంతో కోసిండు? కత్తితోటి కోసిండు బేట. ఇంకేం చేసిండు? అవునా? మరి మమ్మీ ఏడ్చిందా? అవునా బేట? నువ్వు చూసినావా? నువ్వు కూడా వంగి చూసినావా బేట? ఏంటిది నీ పేరు? నీ పేరేంటిది? నీ పేరు చెప్పవా?
ఎవరు బేటా? ఎట్లా? ఇంకా దేంతో కోసిండు? దేంతో కోసిండు? కత్తితో కోసిండు బేటా. ఇంకా ఇంకేం చేసిండు? హన్మకొండ జిల్లా కృష్ణా కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. అత్యంత కిరాతకంగా భార్య చేతులు కాళ్లు కట్టేసి ఆమె తప్పించుకోవడానికి వీలు లేకుండా చేసి కిరాతకంగా గొంతు కోసి భర్త హత్య చేశాడు. ఇక తల్లి చనిపోవడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. ఘటనపై కేయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాల కారణంగానే భార్యను అతి కిరాతకంగా భర్త హత్య చేశాడంటున్న కేయూసీఐ రవికుమార్తో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. 6 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సాఫీగా జరిగిన వారి యొక్క సంసార జీవితంలో అయితే ఒక్కసారిగా పెను విషాద ఛాయలు అయితే నెలకొన్నాయనే చెప్పుకోవచ్చు. గత 6 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నటువంటి భార్యాభర్తలు అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి సమయంలో భర్త అయితే అతి దారుణంగా భార్యను హతమార్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పోస్ట్ మార్టం వద్ద అయితే వారి భార్య యొక్క శవాన్ని అయితే తీసుకొచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మృతి చెందిన భార్యకు సంబంధించి వివరాలు చూస్తే గుగులోతు రజిత తను జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన మహిళగా గుర్తించారు. అదేవిధంగా అతని భర్త పేరు అనిల్, ఇతను నర్సంపేటకు చెందిన వ్యక్తి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వీరైతే కలిసి ఉన్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు చిన్నాళ్ళు కూడా జన్మించడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్రేమ అయితే కనుమరుగై భర్తనే కాల ఎముడైన ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో కేయూ పోలీస్ స్టేషన్ సిఐ అయినటువంటి రవికుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఈ హత్యకు సంబంధించిన వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ ఒక నిమిషం సార్. నిన్న జరిగిన హత్యకు సంబంధించిన వివరాలు ఏంటి? అసలు ఏ సమయంలో జరిగింది? ఎలాంటి ఇన్ఫర్మేషన్? నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఈ పోషాల రజిత అలియాస్ గుగ్గులోతు రజిత, ఈమె 4 సంవత్సరాల కిందట ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. పోషాల అనిల్ కుమార్ నర్సంపేటకు సంబంధించినటువంటి వ్యక్తి. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకొని వీరికి ఇద్దరు బాబులు జన్మించినారు. 3.5 సంవత్సరాల బాబు ఒక అతను, 1.5 ఇయర్ బాబు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను ప్రేమ వివాహం తర్వాత కొద్ది రోజుల తర్వాత నుంచి వెళ్ళి ఇతను చిత్రహింసలు గురి చేయడం, అనుమానంతో ఆమెను కొట్టడం, వేధించడం చేస్తున్నాడు. నిన్నటి రోజు కూడా గత 15 రోజుల క్రితం నుంచి వెళ్ళి కూడా అమ్మాయి ఆరోగ్యంగా లేదు, సిక్ అయి ఉన్నది. అతను నిన్న అతను పనికి వెళ్ళి వచ్చిన తర్వాత చేతులు కాళ్ళు కట్టేసి బాగా చిత్రహింసలు గురి చేసి కత్తితోటి మొత్తం శరీరంపై ఘాట్లు పెట్టి ఆమెను కొట్టుకుంటూ ముక్కు నోరు మూసేసి అతి కిరాతకంగా చంపేయడం జరిగింది. దీనిపై ఆమె వారిద్దరిది కులాంతర వివాహము. ఆమె ఎస్టీకి సంబంధించిన కులం, అతనిది బీసీ. సో ఎస్సీ/ఎస్టీ మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని ఏసీపీ స్థాయి అధికారి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అట్లాగే 7 సంవత్సరాల లోపు అమ్మాయి చనిపోయింది కాబట్టి హన్మకొండ తహసీల్దార్ గారు దీన్ని ఎంక్వైరీ చేస్తారు. మొత్తంగా అతనికి నిందితునికి కఠినమైన శిక్ష పడే విధంగా మేము ఇన్వెస్టిగేషన్ అన్ని యాంగిల్లో చేసి ఛార్జ్షీటు వేసి మా వంతు పాత్ర మేము పోషిస్తాము. తర్వాత ఈ అమ్మాయి బంధువులు వాళ్ళందరూ కూడా ఇంకా ఆన్ ది వే ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం అవన్నీ కంప్లీట్ చేసి చేయడం జరుగుతుంది. అంటే కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్య చేశాను, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయి? అతనికి వేరే వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి గొడవలు లేవు. కేవలం అనుమానంతో ఇప్పటికీ తరచుగా కొట్టేవాడు. గతంలో కూడా 2-3 సార్లు కొడితే వాళ్ళు వచ్చి నచ్చ చెప్పిపోయారని కూడా చెప్తున్నారు. వేరే ఎటువంటి గొడవలు లేవు. అతనికి అనుమానం ఉంది, ప్రేమ వివాహం చేసుకున్నాడు, అనుమానం ఎక్కువ ఉన్నది అతనికి. హత్య సమయంలో సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు నిజాలు? అవన్నీ పూర్తిగా త్వరలో ఆ నిందితుడిని అరెస్ట్ చేసే సమయంలో పూర్తి వివరాలు తెలియజేస్తాం. ఇన్వెస్టిగేషన్ ఎస్సీ/ఎస్టీ మర్డర్ కేసు కాబట్టి కొన్ని విషయాలు కాన్ఫిడెన్షియల్గా ఉంచడం జరుగుతుంది. తదుపరి వివరాలన్నీ కూడా ఏసీపీ సారు రిమాండ్ చేసే సమయంలో తెలియజేస్తారు. థ్యాంక్ యూ. ఇది సిఐ రవికుమార్ గారు చెప్తున్నారు. అయితే హత్య సమయంలో సెల్ఫీ వీడియో తీసుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సెల్ఫీ వీడియో తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. కానీ హత్య గల కారణాలు అయితే కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్య చేసినట్టుగా ఇటైతే వెల్లడైతే అయింది. అయితే చిన్న బాబు తన యొక్క కుమారుడు 3 సంవత్సరాల కుమారుడు కూడా ప్రత్యక్ష సాక్షిగా ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. తాను ముందటనే తన తల్లిని అయితే తన తండ్రి చంపడం, పిల్లగాడు చూడడం, అది చెప్పడం అయితే ఇప్పుడైతే ఒక
విషాద ఘటనగా అయితే చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 సంవత్సరాలుగా ప్రేమ వివాహం చేసుకున్నారు, కానీ కొన్ని సంవత్సరాలు కలిసే ఉన్నారు. వీరి ప్రేమకు గుర్తుగా 2 పిల్లలైతే జన్మించడం జరిగింది. 3 సంవత్సరాల అబ్బాయి, అదేవిధంగా సంవత్సరాల అబ్బాయి కూడా ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరైతే కుటుంబ కలహాలు నిన్న అర్ధరాత్రి తారస్థాయికి చేరుకోవడంతో అతని భర్త అయితే అతి కిరాతకంగా కాలయముడై ఆ భార్య యొక్క కాళ్ళు చేతులు కట్టేసి ఇటు మెడ పీక కోసి అయితే హత్య చేయడం అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి బంధువులు కూడా రావాల్సి ఉంది. ఎంజిఎం మార్చరీలో ఇప్పుడు భార్య యొక్క శవం కూడా ఉంది. ఈ వారి యొక్క బంధువులు వచ్చాక పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. పోలీసులు కూడా విచారణ అనంతరం మిగతా సమాచారం తెలియజేస్తానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో మౌనిష్, ఏఎన్ఎన్ న్యూస్, వరంగల్. ఇక భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునిక సదుపాయాలతో సిద్ధమైంది. సుమారు 2200 ఎకరాల విస్తీర్ణంలో రూపొందిన ఈ ఎయిర్పోర్ట్ తెలుగు సంస్కృతి సౌందర్యాలు ప్రతిబింబించేలాగా రూపుదిద్దుకుంది. ఆగస్టు 3వ వారం నుంచి వాణిజ్య విమాన సర్వీసులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయని జిఎంఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో దీనిని 4 కోట్లకు పైగా విస్తరించే అవకాశం ఉందని అంటున్న జిఎంఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్తో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతా ఫేస్ టు ఫేస్. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే దీన్నైతే మాత్రం పీపీపీ మోడ్లో జిఎంఆర్ సంస్థకి ఇచ్చారు. దీనికి దాదాపు 4750 కోట్లు ఖర్చు పెట్టి అత్యంత సుందరంగా వైభవంగా మాత్రం దీన్ని తీర్చిదిద్దారు. మనతో పాటు అదే అంశం మాట్లాడడానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇదైతే మాత్రం దీన్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని పిలుస్తున్నారు, దానికి కారణం ఏంటండి? అంటే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే 2 రకాలు ఉంటాయి మనకి ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ చేసేటప్పుడు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. అంటే ఆల్రెడీ పనిచేస్తున్న ఒక ఎయిర్పోర్ట్ మనం తీసుకుని దాన్ని ఆధునీకరించి పెద్దది చేయడం అన్నది బ్రౌన్ ఫీల్డ్ అంటాం. ఇక్కడ ఏంటంటే మనం ఏమీ లేదు, ఇక్కడ మనం ల్యాండ్ని మొత్తం అంతా డెవలప్ చేసి కొత్తగా ఒక ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేసాం కాబట్టి దీన్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటాం. దీని ప్రత్యేకతలు ఈరోజు మనం ఏదైతే ఇనాగ్రేట్ చేసుకున్నామో ప్రత్యేకతలు ఏంటంటే ఇది ఒక సస్టైనబుల్ ఎయిర్పోర్ట్. సస్టైనబుల్ అంటే ఎన్వైరన్మెంట్ ప్రకారంగా, ప్రకృతి ప్రకారంగా మనకి కార్బన్ ఫుట్ ప్రింట్ ఎంత తక్కువగా మనం జనరేట్ చేయగలం ఆ విధంగా సస్టైనబుల్ రీతిలో ఉండే ఒక ఎయిర్పోర్ట్ని మనం డెవలప్ చేసాం. ఈ టెర్మినల్ ఏదైతే ఉందో అతి తక్కువ ఎనర్జీని ఉపయోగించుకుంటూ ఇది చేయాలి విధంగా డిజైన్ చేసాం. ఇది లీడ్ ప్లాటినం బిల్డింగ్ మనం డెవలప్ చేసాం. అలాగే మొత్తం ఎయిర్పోర్ట్ కూడా సౌరశక్తితోటి, సోలార్ ఎనర్జీతోటి నడవడానికి 5 మెగావాట్ సోలార్ ప్లాంట్ మనం పెట్టాం. మా ఉద్దేశం ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ ఈకోసిస్టమ్ ఏదైతే ఉందో 100% సోలార్ ఎనర్జీతో నడవాలి, రెన్యూబుల్ ఎనర్జీతో నడవాలి. దట్ ఈస్ సెకండ్ థింగ్. థర్డ్ ఏంటంటే మన ఉత్తరాంధ్ర ఏదైతే ప్రదేశం ఉందో లేదా ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉందో మన కళలకు ఒక ఇల్లు. సో ఆ కళలన్నీ కూడా మన టెర్మినల్లో ప్రతిబింబించే విధంగా మేము డిజైన్ చేస్తాం. రేపు ఒక విదేశీ ప్యాసింజర్ అయినా, విదేశీ ప్రయాణికుడైనా, లేదా వేరే రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులైనా, లేకపోతే మన వాళ్ళే ఇంటికి వస్తున్నప్పుడు మన కళలు ఏంటి, మన చరిత్ర ఏంటి, మన సంగీతం ఏమిటి, మన తోలుబొమ్మలు ఏంటి, మన వాయిద్యాలు ఏమిటి, ఇవన్నీ కూడా తెలిసే విధంగా మనం అన్నీ మనకు బొబ్బిలి వీణ నుంచి లేపాక్షి శిల్పకళలు కానించి, తోలుబొమ్మల కానించి, నాదస్వరం, ఇవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా ఫస్ట్ టైం ఏంటంటే డిజైన్లోనే మనం ఇన్కార్పొరేట్ చేస్తాం. అదొకటి. ఏ ఆధారిత ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తున్నారు. రెండోది ఏం చేసామంటే మనం ఒకటి ఈ కళలన్నీ కూడా ప్రతిబింబించే విధంగా కూడా చేసాం. ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఇది న్యూ జనరేషన్ ఎయిర్పోర్ట్. న్యూ జనరేషన్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి, మొత్తం కూడా ఇక్కడ ఆపరేషన్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, అంటే ప్రెడిక్టివ్ అనలిటిక్స్ ఉపయోగించుకొని ప్రతిరోజు ఎంతమంది ప్రయాణికులు వస్తారు, దానికి ఎంతమంది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఎంత సెక్యూరిటీ లేన్స్ ఉండాలి, ఎన్ని ఇమిగ్రేషన్ లేన్స్ ఉండాలి, సీమ్లెస్గా డిజిటల్ బయోమెట్రిక్స్ ఉపయోగించుకొని డిజి యాత్ర ఉపయోగించుకొని ఎలా వెళ్ళాలి, మొత్తం ఎయిర్పోర్ట్స్ ఆపరేషన్ కమాండ్ సెంటర్ అంతా కూడా ఏఐ బేస్డ్ డేటా అనలిటిక్స్ పెట్టి, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ పెట్టి మనం చేస్తున్నాం. ఎంతమంది ప్రయాణించే అవకాశం? ఇప్పుడు మనం ఈ రోజున మనకి 3 మిలియన్ అంటే 30 లక్షలు ప్రయాణికులు ఇప్పుడు పాత ఎయిర్పోర్ట్లో మనం ప్రయాణిస్తున్నారు. ఇది మనం ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసింది అంటే 60 లక్షలు. ఫస్ట్ ఫేజ్లో 60 లక్షలు, 6 మిలియన్ కెపాసిటీ చేసాం. కానీ అల్టిమేట్గా మనకి 4 కోట్లు అంటే ఆల్మోస్ట్ 7 రెట్లు 8 రెట్లు మనము కెపాసిటీని హ్యాండిల్ చేసే విధంగా మాడ్యులర్ విధంగా, అంటే మనకి ట్రాఫిక్ పెరుగుతున్న కొద్దీ మనం టెర్మినల్ని ఎక్స్పాండ్ చేస్తాం. ఆ విధంగా మాడ్యులర్ డిజైన్ ఒకటి మనం ఫ్లెక్సిబుల్గా ట్రాఫిక్ ట్రిగర్స్ని బట్టి మనం డెవలప్ చేసుకునే విధంగా మనం చేస్తాం. ఇప్పుడు మన దగ్గర అయితే అతిపెద్ద రన్వే ఉంది. దాదాపు అంటే ఎటువంటి విమానాలు ఇక్కడ ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉంది? ప్రపంచంలో ఉన్న అతిపెద్ద విమానం కూడా దిగే విధంగా మనం తయారు చేస్తాం. దాన్ని ఇప్పుడు ఏమంటామంటే టెక్నికల్ టర్మ్స్లో కోడ్ E, కోడ్ F
అంటాం. కోడి అంటే వైడ్ బాడీ, పెద్ద పెద్ద 777 అవన్నీ కూడా దిగే విధంగా చేస్తాం. మన స్వప్నం ఏంటంటే వైజాగ్ నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కూడా మనకి కనెక్టివిటీ రావాలా. ఇక్కడ ఏదైతే పదార్థాలు మనం ఉత్పత్తి చేస్తున్నామో, మనకి ఫార్మా కానీ, లేకపోతే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కానీ, లేదా మెరైన్ ప్రొడ్యూస్ కానీ, అవన్నీ కూడా మనకి ఇక్కడి నుంచే విశాఖపట్నం నుంచే మనకి పెద్ద కార్గో హబ్ కింద చేసి ప్రపంచంలో ఏ నలుమూలకైనా సరే మనం తీసుకునే విధంగా చేస్తున్నాం. ఇంకొక విశేషం ఒకటి నేను చెప్పాలి ఏంటంటే, ఇది ఒక ఎయిర్పోర్ట్ మాత్రం కాదు, ఒక మొత్తం ఏవియేషన్ ఇండస్ట్రీ కావాల్సిన మొత్తం వ్యవస్థని ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అంటే ఏవియేషన్ ఈకో సిస్టమ్ అంటాం. అంటే ఎయిర్పోర్ట్తో పాటు ఒక 500 ఎకరాల్లో ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్, గ్లోబల్ OEMs ఇక్కడికి రావాలా, వాళ్ళ ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలన్న విధంగా మనం వాళ్ళతో పనిచేస్తున్నాం. ఇది జిఎంఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ గారు చెప్తున్నది. ప్రపంచ దేశంలో ఉన్న ఎటువంటి విమానాలైనా సరే ఈ రన్వేపై దిగే సామర్థ్యం మన రన్వేకి ఉంది. ఇక్కడి నుంచి ఇదే కాకుండా కార్గో హబ్ను కూడా పూర్తిగా డెవలప్ చేసి ఇక్కడ తయారయ్యే మెడిసిన్, ఇతరత్ర వాటిని కూడా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసే విధంగా కూడా కార్గోను కూడా డెవలప్ చేయడం చేస్తున్నామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చూస్తున్నామనండి. NNTV కెమెరా పర్సన్ రాజేతో అవతార.